ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం దేవుని విశ్వాస్యత. కీర్తన గ్రంథం 92వ కీర్తన 1-3 యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్తుతించుట మంచిదని చెప్తున్నాడండి. దేవుని నామాన్ని కీర్తించుట మంచిది అని చెబుతూ 3వ వచనంకి వచ్చేసరికి ఏం చెప్పారంటే, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అని చెప్పాడంటే, ఏం ప్రచురించమని దేవుడు వాక్యంలో రాయించాడంటే, దేవుని కృపను, దేవుని విశ్వాస్యతను ఎలా ప్రకటించమని చెప్పాడు చూడండి. 10 తంతుల స్వరమండలము అన్నాడండి. 10 తంతుల స్వరమండలం. స్వరమండలం అంటే, స్వరం అంటే ఏంటి? నీ మాటలు. దేవుని విశ్వాస్యతల గురించి అట 10 తంతుల స్వరమండలము అన్నాడండి. అంటే అర్థం ఏంటి? నువ్వు పాడేదానికన్నా 10 రెట్లు ఎక్కువ చేసి నువ్వు పాడాలి, ఎక్కువగా ప్రకటించాలి. దేని గురించి? దేవుని కృపల గురించి, ఆయన విశ్వాస్యతల గురించి 10 రెట్లు ఎక్కువ చేసి చెప్పాలట, 10 రెట్లు ఎక్కువ చేసి ప్రకటించాలట. ఎంత ఎంత గొప్పగా ఉందో చూడండి. మనం దేవుని గురించి ప్రకటించేటప్పుడు, ఆయన విశ్వాస్యతల గురించి చెప్పేటప్పుడు అట 10 రెట్లు ఎక్కువ చేసి చెప్పాలని చెప్పాడండి. 10 తంతుల స్వరమండలం అంటే నీ స్వరాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి నువ్వు ప్రకటించాలి. 10 రెట్లు గంభీర ధ్వని కలిగినటువంటి స్వరంతో నువ్వు ప్రకటించు. అంత గట్టిగా నువ్వు చెప్పమని చెప్పాడు. ఎందుకు అంత గట్టిగా చెప్పమని చెప్పాడు? 10 తంతుల స్వరమండలంతో ఎందుకు చెప్పమని చెప్పాడు అంటే, ఆయన విశ్వాస్యత ఎలాంటిదో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా నేర్చు. ఆయన విశ్వాస్యతల గురించి 10 తంతుల స్వరమండలం ఎందుకు చెప్పమని చెప్పాడంటే, ఆయన విశ్వాస్యత ఎలాంటిదో ఈరోజు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంతకీ విశ్వాస్యత అంటే ఏంటండి? విశ్వాస్యత అంటే ఏంటి అర్థం అంటే నమ్మకత్వం, నమ్మకం. ఈరోజు కొంతమంది మనుషుల మీద మనం నమ్మకం ఉంచుతాం, కొంతమంది మనం నమ్ముతాం. మన క్లోజ్ ఫ్రెండ్స్ని, మన బాగా రిలేటివ్స్గా బాగా దగ్గరగా ఉన్నటువంటి వారిని, మనతో బాగా సన్నిహిత్యం కలిగినటువంటి వారిని మనం నమ్ముతాం. నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళ మాట మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళ పనుల మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే ఏ కార్యక్రమం మీదైనా మనకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మనం సన్నిహిత్యంగా ఉన్నాం కనుక, వాళ్ళతో మనం స్నేహంగా ఉన్నాం కనుక, వాళ్ళతో మనం కలిసి నడుస్తున్నాం కనుక, వాళ్ళతో మనం కలిసి జీవిస్తున్నాం కనుక, వారిని మనం అర్థం చేసుకున్నాం కనుక, వారు మనల్ని అర్థం చేసుకున్నారు కనుక, ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి సాన్నిహిత్యం ఉంది కనుక అవతల వ్యక్తిని నువ్వు నమ్ముతావు, అవతల వ్యక్తి మీద నువ్వు నమ్మకం ఉంచుతావు. ఇక్కడ దేవుడు తన నమ్మకత్వాన్ని గురించి 10 తంతుల స్వరమండలం ఎత్తి చెప్పమన్నాడండి. అంటే ఒక మనిషి మీద నీకు ఎంతో నమ్మకం ఉన్నప్పుడు, నీ స్నేహితుల మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు కావలసినటువంటి వారి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, దేవుని మీద నీకు ఎంత నమ్మకం ఉంది? దేవుని యొక్క విశ్వాస్యత అనగా ఆయన నమ్మకత్వం మీద, ఆయన నమ్మకత్వాన్ని గురించి నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు? ఆయన నమ్మకత్వాన్ని గురించి నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు? ఒక మనిషి నమ్మకత్వాన్ని గురించి మనం తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. మరి దేవుని నమ్మకత్వాన్ని గురించి ఎంతవరకు మనం తెలుసుకున్నాం, ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం అండి? ఆయన నమ్మకత్వాన్ని గురించి ఎప్పుడైనా చెప్పేవారుగా ఉన్నావా? ఆయన నమ్మకత్వాన్ని గురించి ఎప్పుడైనా ప్రకటించేవారుగా ఉన్నామా? ఆయన నమ్మకత్వాన్ని గురించి ఎప్పుడైనా 10 తంతుల స్వరమండలంతో చెప్పేవారుగా ఉన్నాం? ఇదిగో నా దేవుడు ఎంతటి నమ్మకమైన వాడు అని చెప్పేటువంటి వారుగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించగలంటే, ఆయన నమ్మకత్వాన్ని గురించి ఆయన చెప్పమంటున్నాడు గట్టిగా. అందుకే కీర్తనలో ఒక్కో చోట ఏం రాయబడిందంటే, రాజును నమ్ముకున్నట్టు కంటే, అధికారుల మీద నువ్వు నమ్మకం ఉంచేటువంటి దానికంటే యెహోవాను నమ్ముట, లేదా యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని చెప్పండి. అంటే దేవుని నమ్మకత్వం అనేటువంటిది అందరికి నుంచి హై స్థాయిలో ఉన్న నమ్మకత్వం దేవుడిది. ఆ నమ్మకత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ విశ్వాస్యతను నువ్వు గమనించాలి, ఆ విశ్వాస లోతుల్లోనికి నువ్వు వెళ్ళి తీరాలి. మనుషుల యొక్క విశ్వాస్యతలోనికి మనం వెళ్తుంటాం,
అది ఎంతవరకు అంటే ఒక లిమిట్ ఉంటుంది దానికి. కానీ దేవుని నమ్మకత్వం అన్లిమిటెడ్. ఆయన విశ్వాస్యత అంత గొప్పది, ఆయన విశ్వాస్యత అంత శ్రేష్టమైనది, ఆయన విశ్వాస్యత అంత ఔన్నత్యమైనది. అందుకే చెప్పంటున్నాను, నమ్మకత్వాన్ని గురించి 10 తంతుల స్వరం ఎత్తి సితారాతో నా గురించి చెప్పండి, ప్రకటించండి అని చెప్పండి. ప్రకటించండి. ఎందుకంటే ఆయన అంతటి నమ్మకమైన వాడు కనుక, అంతటి నమ్మకమైన వాడు కనుక. మనుషులను నమ్మితే మనుషుల యొక్క నమ్మకత్వం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం, కానీ దేవుణ్ణి నమ్మితే ఆయన నమ్మకత్వం శాశ్వత కాలం ఉంటుందండి. ఆయన నమ్మొచ్చు, గ్యారంటీ. ఆయన గ్యారంటీ. ఆయన మాట ఇచ్చాడంటే అది గ్యారంటీ, ఆయన వాగ్దానం చేశాడంటే అది గ్యారంటీ. అంతటి నమ్మకమైనటువంటి వాడు. అందుకే దేవుడు దావీదు గురించి, దావీదు కుమారుల గురించి ఏమని చెప్పాడంటే ఆ పక్క కీర్తనలోనే చూద్దామండి. 89వ కీర్తన 30వ వచనం చదువుతామండి. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి న్యాయ విధులు ఆచరించని ఎడల వారు నా కట్టలను అపవిత్రపరచి నా ఆజ్ఞలు కొనని ఎడల నేను వారి తిరుగుబాటులకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడవను అన్నాడండి. చూసారా? అంటే దావీదు కానివ్వండి, దావీదు కుమారులు కానివ్వండి, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినా, నా ఆజ్ఞలు పక్కన పెట్టేసినా, నన్ను అనుసరించకపోయినా, నా కట్టడలు విధులు కొనకపోయినా నేను దెబ్బలు కొడతాను, వాళ్ళని శిక్షిస్తాను కానీ అబద్ధికుడనై నా విశ్వాస్యత మాత్రం నేను విడవను. చూసారండి, దేవుడు తన విశ్వాస్యత కోసం ఏం చెప్పుకుంటున్నాడు? ఒకవేళ దావీదు కుమారులు దావీదు మార్గంలో నడవకుండా అతని కుమారులు నా మార్గాన్ని విడిచిపెట్టి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, ఆజ్ఞను విడిచిపెట్టి, కట్టడను విడిచిపెట్టి ఒకవేళ నాకు దూరంగా బ్రతికినా, నేను వారి తిరుగుబాటుకు దండంతో, వారి దోషముకు దెబ్బలతో వారిని శిక్షిస్తాను, కానీ నా కృపను దూరం చేయను. అబద్ధికుడునైనా విశ్వాస్యతను విడవను. నేను మాట ఇచ్చానంటే అది నెరవేరుస్తాను, నేను చెప్పానంటే నెరవేరుస్తాను. దేవుడు దావీదుకి మాట ఇచ్చాడండి, ఇదిగో నీ సింహాసనం మీద నేను ఒకరిని ఎప్పటికైనా అలాగే కూర్చుని పెడతానని మాట ఇచ్చాడు. వాళ్ళు నా కోసం జీవించకపోయినా, బ్రతకకపోయినా, నా ఆజ్ఞను పాటించకపోయినా నేను శిక్షిస్తాను, కానీ నీ కుమారులు ఒకరిని సింహాసనం మీద కూర్చుని పెట్టడం నేను మానేను. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడండి. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు దేవుడు. అంత నమ్మకమైన వాడు. అందుకే ఆయనే చెప్పేస్తున్నాడు, దావీదు కుమారులు ఎవరైనా నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే నేను వాళ్ళని శిక్షిస్తాను, కొడతాను, ఏదైనా చేస్తాను, కానీ నా కృపను దూరం చేయను. నేను అబద్ధికుడినైనా విశ్వాస్యతను విడవను. నేను అంతటి నమ్మకమైన వాడిని. నేను మాట ఇచ్చాను దావీదుకి, నీ తర్వాత నీ సింహాసనం మీద ఖచ్చితంగా నేను కూర్చొని పెడతాను నీ కుమారుల్ని అని చెప్పాడండి. కుమారులు ఒకరిని నీ సింహాసనాన్ని దూరపరచను, సింహాసనం ఉంటుంది అని చెప్పాడంట రాజుల గ్రంథంలో చదివితే. కాబట్టి దేవుడట తన విశ్వాస్యతను విడిచిపెట్టుకోడండి ఎప్పుడు. దేవుడు తన నమ్మకత్వాన్ని కోల్పోడు ఎప్పుడు. దేవుడు తన యథార్థతను కోల్పోడు ఎప్పుడు. దేవుడు తను మనకి ఇచ్చినటువంటి మాటను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోడు. అంతటి నమ్మకమైనటువంటి వాడు, అంతటి నమ్మకమైనటువంటి వాడు విశ్వాస్యత అనగా దేవుని నమ్మకత్వం. కాబట్టి దేవుని నమ్మకత్వాన్ని గురించి బాగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఒకసారి అతని గురించి మనం నేర్చుకుందామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా దేవుని ఎదుట మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితనని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన గానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను.
ఎవరి గురించి అనుకుంటున్నారు ఈ మాట? అబ్రహాము గురించి. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, నేను నీకు చూపించబోయే దేశానికి రా అని చెప్పాడండి. నీ బంధువులు విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుని ఎప్పుడు చూడకపోయినా, దేవుని గురించి ఎప్పుడు వినకపోయినా, దేవుడి గురించి తెలియకపోయినా, దేవుడి స్వరాన్ని అంతకుముందు ఎప్పుడు ఆలకించకపోయినా, అసలు దేవుడి గురించి ఎలాంటి ఆధారణ వివరణ అబ్రహాం దగ్గర లేకపోయినా, ఒక అన్యజనుడిగా ఉండి బొమ్మలు అమ్ముకుంటున్నటువంటి కుటుంబంలో, మరి విగ్రహాలను అమ్ముకుంటున్నటువంటి కుటుంబంలో అబ్రహాము జీవిస్తూ ఒక అన్యజనుడిగా ఉన్నటువంటి అబ్రహాము దేవుడు మాట్లాడినప్పుడు దేవుణ్ణి చూడకపోయినా నమ్మాడండి. దేవుని చూడకపోయిన విశ్వాసం ఉంచాడండి. అబ్రహాము, ఇదిగో నీ బంధువుని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోపడ్డాడు. దేవుని చూడకపోయినా దేవుని మాటకు విధేయుడయ్యాడు. తన భార్య అయినటువంటి శారాను, అలాగే తన యొక్క సహోదరుడు కొడుకైనటువంటి లోతును వెంట పెట్టుకొని ఇదిగో దేవుడు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళిపోయింది. దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము అన్నీ కలిగి దేవుడు అతన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆశీర్వదించాడు. అన్నీ కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుడు ఒకనొక దినాన్ని అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రహాముకి అసలు పిల్లలే లేరు. ఒక్క కొడుకు కూడా ఇస్సాకు కూడా పుట్టలేదు. ఇంకా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అబ్రహాం వయసు పెరిగిపోతుంది. శారా గర్భం ఉడికిపోతూ ఉంది. అబ్రహాం ముసలివాడైపోతున్నాడు. శారా గర్భం ముసలిదైపోతుంది. ఆమె శరీరం ముసలితనంలోకి వచ్చేసింది. అబ్రహాం శరీరం మృతతుల్యం అయిపోయింది. అబ్రహాం చూస్తున్నాడు రోజు రోజుకి తన శరీరం మృతతుల్యం అయిపోతుందండి. శరీరం మృతమైపోతుంది. శరీరం ముడతలు పడిపోతుంది. చావుకు దగ్గరైపోతాడు అబ్రహాము. వృద్ధాప్యానికి దగ్గరైపోతున్నాడు. తన భార్య అయినటువంటి శారాను చూసినప్పుడు ఆమె కూడా వృద్ధురాలైపోతుంది. ఆమె కూడా గర్భం ఉడికిపోయింది. అదే చెప్తున్నాడు అండి. ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది. నీ సంతానములకు ఎలా ఉండినని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అసలు నిరీక్షణకే ఆధారం లేదంటండి. నిరీక్షణకే ఆధారం లేదట. అంటే మరి వయసు మీరిపోయినప్పుడు, శరీరం మృతతుల్యం అయిపోతున్నప్పుడు అసలు నిరీక్షించుదామన్న ఆధారం లేదు. నిరీక్షించుదామన్నా ఎలాంటి హోప్స్ లేవు. నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడట. ఎంత గొప్ప విషయం! నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇంకా చదువుతాం, కింద చూడండి ఒకసారి. 19వ మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని ఏం చేశాడంటే అబ్రహాము, వయసు మీరిపోతుంది, వయసు పెరిగిపోతుంది, మృతతుల్యమైపోతుంది, శరీరం ముసలితనంలోకి వచ్చేసాడు, ముడతలు పడిపోతుంది, చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. తను వృద్ధుడైపోయాడు, తన భార్య వృద్ధురాలు అయిపోయింది. ఇంకా పిల్లలు కలగడానికి ఎలాంటి హోప్స్ కూడా లేవండి. ఎలాంటి ఆధారం లేదు, ఇంకా ఎలాంటి నిరీక్షణ లేదు. అయిపోయింది. ఇంకేమి లేదు. నిరీక్షణ లేనప్పుడు అన్నాడండి. నిరీక్షణకు ఆధారమే లేదు అసలు. కానీ నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుని నమ్మాడండి. నిరీక్షణ కలిగి దేవుడు నమ్మి ఏమంటాడు చూడండి అక్కడ, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. దేవుడు పిలిచినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, దేవుడు అతను రమ్మన్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, తన బంధువుని విడిచిపెట్టినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, తన కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు, తండ్రి ఇంటిని దేశాన్ని విడిచిపెట్టినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉందో, 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే నిరీక్షణ, అదే ఆధారం అబ్రహాము జీవితంలో ఉందండి. ఆధారం లేకపోయినా, నిరీక్షణకు ఆధారం లేకపోయినా నిరీక్షణ కలిగి అబ్రహాము నమ్మాడండి. చూసుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడట. అయ్యో, నా శరీరం మృతతుల్యం అయిపోతుంది, నా భార్య గర్భం చూస్తే ఆవిడ శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది, ఇంకా పిల్లలు కలగడానికి ఎలాంటి నిరీక్షణ లేదు, ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి హోప్స్ లేవు, ఇంకా అయిపోయింది. అంటే చూడండి, దేవుడు అనేక జనాలకు తండ్రిగా చేయాలంటే అబ్రహాము విశ్వాసం ఎంత అగ్నిలో కాల్చబడిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే శరీరం ఇంచుమించు మృతతుల్యం అయిపోయి చావుకు దగ్గరైపోయే అంతవరకు కూడా దేవుడు అబ్రహాముకు పిల్లలు ఎవరైతే
ఎందుకు? అనేక జనాలకు తండ్రి అవ్వాలంటే ఆ తండ్రికి ఎంత విశ్వాసం కావాలి? అనేక జనాలకి తండ్రిగా అబ్రహాముని చేయాలంటే అబ్రహాము ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? అది దేవుడు ఉద్దేశం. బ్రతుతుల్యమైపోయింది శరీరం. ఆలోచించుకుంటున్నాడు, అయ్యో నా శరీరం ముసరైపోయాను, నేను వృద్ధుడిగా అయిపోయాను, శరీరం ముడతలు పడిపోయింది, చావుకు దగ్గర అయిపోతున్నాను, నా భార్య శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది, నా భార్య యొక్క గర్భం కూడా ఉడికిపోతుంది, ఇంకా ఆవిడ కూడా పిల్లలు కలగదు, ఇంకా కలగదు అని ఆలోచించుకున్నాడంట. కానీ ఏం చేశాడటండి చూడండి అక్కడ, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, ఎంతండి వయసు అబ్రహాముకి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పిల్లలు లేరు, చావుకు దగ్గర అయిపోతున్నారు ఇద్దరు భార్య భర్తలు, శరీరం మృతతుల్యం అయిపోతుంది, ముసలితనంలోకి వచ్చింది, ముడతలు పడిపోయి ఏం లేదు, ఇంకా బలం లేదు, శక్తి లేదు, పిల్లలు కలగడానికి ఎలాంటి ఆస్కారం లేదు, ఆధారం లేదు, నిరీక్షణ లేదు. ఆలోచించాడట, అయ్యో మా శరీరం మృతతుల్యం అయిపోతుందా అని ఆలోచించాడట. కానీ విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా, చూడండి దేవుని విశ్వాస్యతను ఎంత గొప్పగా తెలుసుకున్నాడో చూడండి, దేవుని విశ్వాస్యతను ఎంత గొప్పగా ఆలోచించాడో చూడండి, దేవుని విశ్వాస్యతను గురించి ఎంత విశ్వాసాన్ని కలిగి జీవించాడో చూడండి అబ్రహాము. దేవుని విశ్వాసాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులలో అబ్రహాము ఒక్కడండి. దేవుని నమ్మకత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు అబ్రహాము ఒకడు. దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు 75 సంవత్సరాల వయసులో, ఇదిగో నీకు ఆకాశ నక్షత్రాల వలె సముద్రం ఇసుకలేని వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. అప్పటి నుండి కూడా వాగ్దానాన్ని బట్టి అట ఏం చేయలేదటండి అబ్రహాము, దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపగా. అంటే మనిషి మాటిస్తే, మనిషి వాగ్దానం చేస్తే సందేహించవచ్చు, మనిషి వాగ్దానం చేస్తే అనుమానించవచ్చు, మనిషి వాగ్దానం చేస్తే విశ్వాసం ఉంచకపోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన విశ్వాస్యతను అర్థం చేసుకున్నాడు. ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడండి, ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడండి అబ్రహాము. ఎప్పుడో వాగ్దానం చేశాడండి దేవుడు, ఎన్నో సంవత్సరాల కిందట. అది చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా నెరవేరలేదు. ఈలోగా చూస్తే శరీరమేమో మృతతుల్యం అయిపోతుంది, తన భార్య గర్భం కూడా ఉడికిపోయింది, ఆమె కూడా ముసలిదైపోయింది, ఇంకెలాంటి హోప్స్ లేవు, ఎలాంటి నిరీక్షణ లేదు, ఎలాంటి ఆధారం లేదు. అయినప్పటికీ కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇంకా నమ్ముతున్నాడు, ఇంకా విశ్వాసం ఉంచుతున్నాడు, ఇంకా నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు, శరీరం మృతతుల్యం అయిపోయినట్టు ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని వాగ్దానాన్ని గురించి మాత్రం ఏం చేయలేదంటే అబ్రహాము సందేహపడలేదంటే. అంటే దేవుని నమ్మకత్వాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడండి, దేవుని విశ్వాస్యతను ఎంత గొప్పగా ఆలోచించాడు. మృతతుల్యం అయిపోతున్న పరిస్థితుల్లో కూడా ఆలోచించాడు, అది మనం చాలా జాగ్రత్తగా గమనించండి. చావుకు దగ్గరైపోతున్న పరిస్థితులు కూడా ఆలోచించాడు, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు కూడా ఆలోచించాడు, హోప్స్ లేని పరిస్థితులు కూడా దేవుని విశ్వాస్యతను గురించి ఆలోచన చేశాడండి. దేవుని వాగ్దానాల గురించి అంతా సందేహించలేదట, ఆయన నెరవేరుస్తాడు ఆయన. ఇంకా స్టిల్ విశ్వాసం, ఇంకా స్టిల్ నిరీక్షణ ఉంది. చావుకు దగ్గర అయిపోతుంటే నిరీక్షణ మాత్రం కోల్పోలేదు, విశ్వాసాలు మాత్రం కోల్పోలేదు. దేవుని విశ్వాస్యతను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడండి, దేవుని విశ్వాస్యతను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాడండి. ఆయన ఎంతో నమ్మకమైన వాడు అన్నటువంటి విశ్వాసం అబ్రహాములో ఉంది. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడన్న విశ్వాసం ఉందండి, ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడన్న విశ్వాసం ఉంది. దేవుణ్ణి అంత గొప్పగా నమ్మాడండి అబ్రహాం, దేవుణ్ణి అంత గొప్పగా నమ్మాడండి. అబ్రహాంకి ఒక పేరు ఉందండి, దేవుని స్నేహితుడు. అబ్రహాంకి ఏం పేరు ఉందండి? దేవుని స్నేహితుడు. ఎందుకు దేవుని స్నేహితుడు అని చెప్పబడింది? ఎందుకంటే దేవుని స్నేహితుడు అని చెప్పబడింది, మన స్నేహితుల మీద నమ్మకం ఉంచుతాం, వారి మాట మీద మనం నమ్మకం ఉంచుతాం, మన బంధువుల మాట మీద నమ్మకం ఉంచుతాం, వారిని మనం నమ్ముతాం, వారికి ఉన్నట్టు వారి విశ్వాస్యత మీద మనం నమ్ముతాం. మరి దేవుని విశ్వాస్యతను అర్థం చేసుకుంటున్నావా? దేవుని యొక్క విశ్వాసం గురించి ఆలోచన చేస్తున్నావా? అబ్రహాము ఎవరి విశ్వాసత మీద ఆధారపడలేదండి, ఎవరిని నమ్మలేదండి, దేవుణ్ణి మాత్రం నమ్మాడండి. అబ్రహాము గురించి ఏం చెప్పడిందో తెలిసి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం,
కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎందుకండి దేవుని స్నేహితుడని పేరు కలిగింది? అబ్రహాము దేవుని విశ్వాస్యతను గురించి అర్థం చేసుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మకత్వం మీద అంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎంత నమ్మకమైన వాడని నమ్మడో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత విశ్వాస్యత కలిగినటువంటి వాడో అని మీకు అర్థం కావాలండి. చూడండి, దేవునికి స్నేహితుడు అని పేరు కలిగిందట అబ్రహాముకి. ఎందుకు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంత గొప్పగా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసం కలిగినప్పుడండి. శరీరం మృతతుల్యం అయిపోయినట్టు ఆలోచించాడు, కానీ దేవుని వాగ్దానం గురించి ఏం చేయలేదట, సందేహించలేదట. అప్పుడు కూడా సందేహం రాలేదట, అప్పుడు కూడా అనుమానం రాలేదట అబ్రహాముకి. దేవుణ్ణి అంత గొప్పగా నమ్మాడు. ఆయన విశ్వాస్యతను అంత గొప్పగా నమ్మాడండి. దేవుని నమ్మకత్వాన్ని గురించి అంత గొప్పగా నమ్మాడండి. ఆయన మీద ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడో మనకు అర్థం అవుతుందండి. ఎంత గొప్ప నమ్మకం ఉందో మనకు అర్థమవుతుందండి. ఒక క్రైస్తవురాలుగా నువ్వు మనిషిని ఎక్కువగా నమ్ముతున్నావు, దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతున్నావు. దేవుని మీద నీ విశ్వాసం ఎంత ఉంది? దేవుని మీద నీకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత ఉంది అంటే, విశ్వాసం అనగానే ఏదో రోగం తగ్గితే నీ విశ్వాసం, రోగం కోసం విశ్వాసం ఉంచుతుంది, లేదా నీ సమస్యల కోసం మాత్రమే విశ్వాసం ఉంచుతుంది, నీకు ఉన్నటువంటి ఇబ్బందుల కోసం మాత్రమే దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించడం కాదు. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనది, ఉన్నదన్నట్టుకు రుజువై ఉన్నది, ఆధారమై ఉన్నది. అంటే అబ్రహాము దేవుని చూడలేదు, దేవుని నమ్మాడు. నువ్వు దేవుని చూడలేదు, దేవుని నమ్మాలి, పరలోకం ఇస్తాడని. అబ్రహాము దేవుని చూడలేదు, ఇదిగో నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర పిసకరేణుల వలె విస్తరింపచేస్తానని ఎప్పుడో వాగ్దానం చేశాడు. దేవుడు కూడా నీకు వాగ్దానం చేశాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఆయన వాగ్దానం ఏందనగా నిత్య జీవం ఇస్తాను అనున్నదియే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. అంటే దేవుని నమ్మకత్వం అనేటువంటిది అంత గొప్పదండి. దేవుని నమ్మకాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా ఈ రోజున ఉన్నావు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని నమ్మకత్వాన్ని గురించి అర్థం చేసుకునే వ్యక్తిగా నీవు ఉన్నావో లేదో నువ్వు ఆలోచన చేయాలండి. అబ్రహాము ఆలోచించాడు, ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? అన్ని కోల్పోయాడు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఆశ లేనిటువంటి పరిస్థితుల్లో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో, ఆధారం లేని పరిస్థితుల్లో, అసలు హోప్స్ లేని పరిస్థితుల్లో దేవుని నమ్మకత్వాన్ని గురించి అర్థం చేసుకున్నాడు. అబ్రహాముకి అర్థమైపోయింది దేవుడు ఎంతో నమ్మకమైనటువంటి వాడని అబ్రహాముకి అర్థమైపోయిందండి. ఇప్పుడు చూద్దాం, రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచినట్టు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో? నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో దేవుని మహిమపరిచాడండి. అదండి అబ్రహాం అంటే. అందుకేనండి విశ్వాసాలకు తండ్రిగా నియమించబడ్డాడు. అందుకేనండి దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో దేవుని మహిమపరచాడు. ప్రభువాని వాగ్దానం చేసావు, దాన్ని నెరవేరుస్తావు, ప్రభువానికి స్తోత్రం అని దేవుని మహిమపరచాడటండి. ఎక్కడుందండి అంత గొప్ప విశ్వాసం? దేవుని విశ్వాస్యత మీద నీకున్న విశ్వాసం ఎంత? దేవుని విశ్వాస్యతను అర్థం చేసుకునే మనసు నీలో ఎంత ఉంది? వాగ్దానం గురించి అంటే సందేహం లేదట అబ్రహాంకి, దేవుడు నెరవేరుస్తాడు అనుకున్నాడండి. దేవుడు ఆ పరిస్థితుల్లో మహిమపరిచాడట. ఎంత గొప్ప విషయం! ఆ పరిస్థితుల్లో మహిమపరచడం అంటే అంత ఈజీ కాదు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఆశలు, నిరీక్షలు అన్నీ లేనప్పుడు, ఆధారం లేనప్పుడు మహిమపరచడం అంటే, దేవుని మహిమపరచడం అంటే అంత ఈజీ కాదండి. అంటే అబ్రహాము దేవుని మనసులో దేవుని నమ్మకత్వాన్ని గురించి ఎంత లోతుల్లోకి వెళ్ళాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన మీద ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన నమ్మకత్వం మీద ఎంత ఆధారపడి జీవిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. అంత గొప్పదండి దేవుని నమ్మకత్వం. అంత గొప్పది దేవుని నమ్మకత్వాన్ని గురించి అర్థం చేసుకోవడం అంటే ఒకసారి అబ్రహామును ఆలోచన చేయాలి. అబ్రహామును ఆలోచన చేయాలి. దేవుని విశ్వాస్యతల గురించి అర్థం చేసుకోవడం అంటే అబ్రహామును చూడాలి. ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు ఆ దేవుని విశ్వాస్యతని, ఎంత గొప్పగా ఆలోచించాడా దేవుని విశ్వాస్యత గురించి, ఎంత గొప్పగా ఆధారపడ్డా దేవుని విశ్వాస్యతల గురించి, దేవుని నమ్మకత్వాన్ని గురించి అని అబ్రహాము
అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలండి. అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఏదైనా ఇస్తాడన్నారు అనుకోండి, ఏదైనా చేస్తారన్నారు అనుకోండి, కొన్ని రోజులు చూసి చేయకపోతే ఇవ్వకపోతే నమ్మకం కోల్పోతాం మనం. కానీ అబ్రహాము ఎన్నో సంవత్సరాలు అయిపోయింది దేవుడు వాగ్దానం చేసి, ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో నెలలు అయిపోయింది, ఇంకా శరీరం ఏమో మృతతుల్యంలోకి వెళ్ళిపోతుంది. అప్పటికీ కూడా అబ్రహాము దేవుని మీద విశ్వాసం, ఆయన విశ్వాసితం మీద ఇంకా విశ్వాసం, ఆయన నమ్మకత్వం మీద ఇంకా విశ్వాసం కలిగి దేవుని విశ్వాసితను అర్థం చేసుకున్న వారిలో అబ్రహాము ఎంతో గొప్పవాడండి. కింద చెప్తున్నాడు చూడండి, 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించడటండి. దేవుడట వాగ్దానం చేసిందన్నట నెరవేరుస్తాడు, ఆయన నెరవేర్చుటకు సమర్థుడైన అని రూఢిగా ఖచ్చితంగా విశ్వసించడటండి. ఇంకా అసలు ఆ విశ్వాసంలో లోటు ఎలుతూ, ఆ విశ్వాసంలో ఇంకా ఏదైనా తక్కువ అనేది మనం చూడలేమండి. ఆ వయసులో, ఆ ఏజ్లో, ఆ వృద్ధాప్యంలో అబ్రహాము దేవుని విశ్వాస్యతల గురించి అర్థం చేసుకున్నటువంటి ఆ విషయంలో దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వాన్ని గురించి అసలు అబ్రహాము విశ్వాసంలో లోటు చూడలేం మనం. లోటుని ఎదుగుదామన్నా దొరకదు. దేవుని మహిమపరిచి వాగ్దానం గురించి దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించండి, ఖచ్చితంగా విశ్వసించండి. ఇంకా అందులో లోపం, లోటు, ఈ లోపాయకారాలు ఏమీ లేవండి. అతను అంత గొప్పగా దేవుని విశ్వాసత గురించి అర్థం చేసింది. అందుకేనండి కీర్తన ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవాను స్తుతించడం మంచిది, ఓ దేవుని ఆయన కృపను ప్రతి రాత్రి ఆయన విశ్వాసత గురించి 10 తంతుల స్వరమండలముతో, సితారాతో ప్రకటించండి. ఎందుకంటే ఆయన విశ్వాసత ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఆయన విశ్వాసత అంత గొప్పది, ఆయన విశ్వాసత అంత ఔన్నత్యమైనది. ఆ విశ్వాసతను ఎంతమంది క్రైస్తవులు ఈరోజు అర్థం చేసుకుంటున్నారండి. వాగ్దానం చేసిన దాన్ని, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచాడు అబ్రహాము. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడండి. దేవుని విశ్వాసత గురించి అంత గొప్పగా అర్థం చేసుకుంది. అనేక మంది మరి మనం చూసినట్లయితే అబ్రహాము మృతతుల్యంలోకి వెళ్ళిపోతున్నా, శార గర్భం ఉడికిపోతున్నా, అబ్రహాము శరీరం అయితే బలహీనంగా ఉంది, చూసుకుంటున్నాడు. కానీ విశ్వాసం కోల్పోలేదు, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. కింద ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. ఏంటంటే నీతిగా ఎంచబడింది? విశ్వాసం బట్టి బలం పొందుకున్నాడు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని ఎంచబడ్డాడు, విశ్వాసాన్ని బట్టి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏది నీతిగా ఎంచబడిందంటే అబ్రహాము దేవుని విశ్వాసత మీద అంత నమ్మకత్వాన్ని కలిగింది. ఆయన విశ్వాసత ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడండి. ఆయన వాగ్దానం చేసినంటే అది నెరవేర్చుటకు సమర్థుడు అని నీతిగా విశ్వసించాడండి. అంత గొప్పగా ఆయన మీద నమ్మకానికి కలిగింది విశ్వాసత, ఆయన విశ్వాసత. ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా అన్నాడండి. అంటే ప్రభువుని గురించి విని, ప్రభువుని గురించి ప్రకటించే వర్తమానం ఏం విన్నారు అపోస్తలులు అంటే దేవుని విశ్వాస్యత, దేవుని విశ్వాస్యత అండి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి విన్నారు. చదువుకోండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు చెప్తున్నాడండి, ప్రకటిస్తున్నాడు. దేవుని విశ్వాస్యతల గురించి చెబుతున్నాడు యోహాను. ఇదిగో దేవుడి వెలుగు, ఆయనలో ఎంత మాత్రం కూడా చీకటి లేదు, ఆయనలో చీకటి అనేది లేదు. చూడండి దేవుని విశ్వాస్యతది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ముందు ఒకవేళ దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నాను, దేవుడితో జీవిస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, కూటానికి వెళ్తానని ఒకవేళ సహవాసం ఉందని చెప్పి జీవించి ఒకవేళ చీకట్లో జీవిస్తే మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించటం లేదని చెప్తున్నాడని. అయితే ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నాడో మనము వెలుగులో ఉంటే, మనం కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారమై
ఉందుము. ఇదిగో దేవుడు ఎలాగైతే వెలుగుగా ఉన్నాడో మనం కూడా ఆయనలాగా వెలుగులో నడిస్తే ఆయన మనం కలిసి అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. అంటే అప్పుడు ఎప్పుడు దేవుడితో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుడితో నువ్వు అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు, ఆయనలో వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, పవిత్రంగా చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనం పాపము లేని వారమని ఒకవేళ చెప్పుకుంటే మనమే ఏం చేసుకుంటామట? మోసపుచ్చుకుంటాం. మరియు మనలో సత్యం ఉండదు, వాక్యం ఉండదు. ఒకవేళ పాపం లేదని మనలో మనం చెప్పుకుంటే, మనం గొప్పవారిగా చెప్పుకుంటేనట మనలో సత్యం ఉండదట, సత్యాన్ని జరిగించలే వాక్యం ఉండదటండి. మనం పాపమును మనం ఒప్పుకొని ఎడల, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, చూడండి, ఆయన నమ్మదగిన వాడు. చూసారండి, దేవుడి విశ్వాస్యతల గురించి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని విశ్వాస్యత ఏంటంటే ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు, అది ఆయన విశ్వాస్యత. అలాగే నీ పాపాన్ని దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన ఎలాంటోడో తెలుసా? నమ్మదగిన వాడు. విశ్వాస్యత, ఆయన విశ్వాస్యతలే నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. ఎలా చూడండి, దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఏం చేస్తాడట? ఆయన మన పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపని దేవుని సన్నిధిలో మోకరించి నీ పాపం అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ఎలాంటోడో తెలుసా? నమ్మదగిన వాడు. కింద చెప్తున్నాడు చూడండి, మన పాపము చేయలేదని చెప్పుకొని ఆయన అబద్ధికంగా చేయవారం అవుదుమో, మరి ఆయన వాక్యం మనలో ఉండదు. చూడండి, మన పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీ పాపాన్ని ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, నా కుమారుని రక్తం చేత నేను కడుగుతాను అని వాగ్దానం చేశాడు. మొదటగా ఒక వ్యక్తి పాపాలు ఎప్పుడు కడగబడతాయి? క్రీస్తు రక్తం చేత. చెప్పండి, ఒక వ్యక్తి యొక్క పాపాలు మొట్టమొదటిసారి ఎప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడతాయి? చెప్పండి. బాప్తిస్మం. అంతకుముందు ఒక వ్యక్తి అంతకుముందు బాప్తిజం తీసుకోకముందు, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అంటే క్రీస్తు రక్తం కడుగుతుందా? కడగదండి, కడగదు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో ఏం తీసుకోమని చెప్పాడంటే బాప్తిజం తీసుకోమని చెప్పాడు. అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు రక్తం నువ్వు మారు మనసు పొందినప్పుడు, ప్రభు ముందు పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఏం చేస్తారంటే తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కూడా కడిగిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, తన కుమారుని రక్తం ద్వారా ప్రతి పాపం కూడా కడిగివేయబడుతుందని. దీనికి ఎప్పుడు చెప్పాడు ఆయన పాత్ర ఎత్తి పట్టుకున్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఇది అనేకులు పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నా నిబంధన రక్తం అని చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ఎందుకు నీ కొరకు రక్తాన్ని భూమి మీద కార్చాడంటే నీ యొక్క పాపాల నుంచి నేను విడుదల కలుగు చేయడానికి, నీ పాపములు క్షమించబడడానికి, నీ పాపముల నుంచి నేను విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు రక్తం నేను పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి దుర్నీతి నుండి నేను విడిపిస్తుంది. అంతటి నమ్మకమైనటువంటి వాడు ఉంటాయి. 2000 సంవత్సరాల కింద ప్రభువు మన కొరకు సిలువలో మరణించాడు. ఈ రోజుకి కూడా మనుషుల పాపాలు క్షమించబడుతున్నాయా? ఈ రోజుకి కూడా ఒక వ్యక్తి మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వస్తే పాపం క్షమించబడుతుందా? క్షమించబడుతుందండి. బాప్తిజం తీసుకుంటే క్షమిస్తున్నాడు. దుర్నీతి నుండి వారి పాపాలు కడుగుతున్న దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తున్నాడు. ఎందుకనంటే 2000 సంవత్సరాల కిందట ఆయన చెప్పాడు, కానీ ఇప్పటికీ అది అమల్లో ఉంది. ఎందుకంటే ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఆయన యొక్క విశ్వాస్యత, అది విశ్వాస్యతకు నిదర్శనం.
ఆయన చెప్పాడంటే అది 2000 సంవత్సరాలు కాదంటే ఎన్ని వేల సంవత్సరాలకైనా ఆయన అంతటి నమ్మకమైనటువంటి వాడు. అబ్రహాంకి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, కానీ అది 100 సంవత్సరాల వయసులో నెరవేర్చబడింది. అంటే ఆయన నమ్మకత్వం, ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఎప్పటికైనా నెరవేర్చి తీర్చి చూపిస్తాడు ఆయన. అందుకే అబ్రహాం చెప్తున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించాడు అబ్రహాము, నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. అబ్రహాంకి అర్థమైపోయింది దేవుని విశ్వాసతల గురించి. అబ్రహాం అర్థం చేసుకున్నాడు దేవుని విశ్వాసతల గురించి. అబ్రహాం చెబుతున్నాడు దేవుని విశ్వాసతల గురించి. అపోస్తలులు చెబుతున్నారు దేవుని విశ్వాసతల గురించి. మేము విన్ని దాన్ని ఇదిగో మీకు ప్రకటించి వర్తమానం ఇది. దేవుడి వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అది ఆయన విశ్వాస్యత. ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. అది ఆయన నమ్మదగినటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్తున్నాడండి. మరి అక్కడ చెప్తున్నాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మన పవిత్రులుగా చేయను అని చెప్పాడండి. అంటే దేవునితో నువ్వు నడిస్తే, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే, నీలో ఏదైనా పాపం ఉంది ప్రభువును క్షమించమని దేవుని దగ్గర అడిగినప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని సమస్త దుర్నీతి నుండి విడిపించి నేను ఏం చేస్తాడంటే పవిత్రురాలుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు, చెప్పాడంటే నెరవేరుస్తుంది. ఆయన నమ్మదగినటువంటి వాడు. అబ్రహాము ఆయన విశ్వాసతను కనుగొన్నాడు. అపోస్తలులు ఆయన విశ్వాసతను కనుగొన్నారు. మొదటి శతాబ్దంలో సంఘం ఆయన విశ్వాసతను కనుగొంది. అందుకే కీర్తనలో చెప్తున్నాడు, దేవుడు ఎవరు రాయిస్తున్నాడంటే 10 తంతుల స్వరమండలంతో ఆయన విశ్వాసతల గురించి ప్రకటించండి. సితారాన్ని తీసుకొని ఆయన విశ్వాసతల గురించి ప్రకటించండి. ఎందుకంటే మనుషుల మాట మనుషుల మాట కంటే దేవుని మాట ఎంతో ఉంటుంది. మనుషుల మాట కంటే దేవుని మాట ఎంతో ఔన్నత్యమైనది. అంతటి నమ్మకమైన వాడంటే దేవుడు, అంతటి నమ్మదగిన వాడు దేవుడు. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? ఆయన తాను మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తాను అన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇదిగో నేను మరలా వచ్చి నేనుండి స్థలంలో మీరు కూడా ఉండేలాగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అది కూడా ఏంటి? వాగ్దానం. ఆయన నెరవేరుస్తాడా? మరి నెరవేరుస్తాడా? ఆయన విశ్వాసత ఎప్పుడు విడిచిపెట్టుకోవడం. ఆయన ఒకసారి చెప్పాడంటే దాన్ని నెరవేరుస్తాడు. అందుకే అంత కీర్తన మనం చదువుకున్నాం. దావీదు కుమారులు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసినా, అన్న ఆజ్ఞను పాటించకపోయినా నేను వాళ్ళు కొడతానేమో, దెబ్బలు కొడతానేమో, వారిని శిక్షిస్తానేమో, కానీ నా విశ్వాస్యతను నేను మానేసి నేను అబద్ధకుని అయిపోయినా అంటున్నానండి. నేను మాట ఇచ్చానంటే నెరవేరుస్తాను అంటున్నానండి. అంతటి విశ్వాసత కలిగిన, అంతటి నమ్మకమైనటువంటి దేవుడు నీ దేవుడు. అంతటి నమ్మకమైనటువంటి వ్యక్తి నీ దేవుడు. ఆయన ఎప్పుడు విశ్వాసత కోల్పోడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. అబ్రహాముకి అదే అర్థమైంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు అబ్రహాము. అలాంటి పరిస్థితులు కూడా అందుకేనండి దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు ఆయన విశ్వాసత, ఆయన వాగ్దానం చేశాడు నీకు నిత్య జీవం ఇస్తానని, ఆయన వాగ్దానం చేశాడు నీ పాపాలను క్షమిస్తానని, ఆయన వాగ్దానం చేశాడు నేనుండి స్థలంలో మీరు కూడా ఉంటారు అని, ఆయన వాగ్దానం చేశాడు అక్షయమైన శరీరాన్ని ఇస్తారని, ఆయన వాగ్దానం చేశాడు మృతులైన వారు మొట్టమొదటిగా తిరిగి లేపబడతారని. ఇవన్నీ కూడా ఆయన వాగ్దానాలు అండి. ఇవన్నీ కూడా ఆయన వాగ్దానాలు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమార్తెలై ఉంటారు. మీరు నాకు నా జనాంగం, మీరు నా ప్రజలు, మీరు రాజులని యాచక సమూహం, మీరు సొత్తైన ప్రజలు మీరని దేవుడు వాగ్దానం చేశాడు. అవన్నీ కూడా ఆయన నమ్మకత్వానికి, ఆయన విశ్వాసానికి నిదర్శనాలండి. అవన్నీ కూడా ఆయన నమ్మకత్వం. అందులో ఏం కనిపిస్తుందంటే దేవుని నమ్మకత్వం కనిపిస్తుంది. ఆయన మాటల్లో ఏం కనిపిస్తుందంటే దేవుని నమ్మకత్వం. ఆయన వాగ్దానంలో ఏం కనిపిస్తుందంటే దేవుని నమ్మకత్వం. ఆయన ఎంతటి నమ్మకమైనటువంటి వాడో ఆయన మాటల్లో మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎంతటి గొప్పవాడో ఆయన మాటల్లో మనకు అర్థం అవ్వాలి. అబ్రహాంకి అర్థమైంది, అందుకే వృద్ధాప్యం కూడా దేవుని మహిమపరిచాడు. ఈ రోజు నీకు అర్థమైతే నీ ప్రతి పరిస్థితులు కూడా దేవుని మహిమపరుస్తాయి. నీ ప్రతి సమస్యలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తావు. నీకున్నటువంటి ప్రతి సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి మహిమపరుస్తావు. నీకున్న ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తావు. ఎందుకంటే నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, నా పాపాలు క్షమిస్తానని. నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, తాను స్థానంలో నన్ను కూడా తీసుకుని వెళ్తానని. నా ప్రభు వాగ్దానం చేశాడు, మృతులైన వారు మొదట లేపబడతారని. నా ప్రభు వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నా ప్రభు వాగ్దానం చేశాడు, మరలా తిరిగి లేపుతారని వాగ్దానం చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు మాటలు. అర్థం ఏంటి అనుకుంటున్నారు? దేవుని మాటలకి ఆయన నమ్మకత్వానికి నిదర్శనాలు. అందుకని గట్టిగా చెప్పమంటాడు ఆయన కోసం. 10 తంతులు స్వరం ఎత్తి చెప్పమంటాడు ఆయన కోసం. ఎందుకనంటే మనుషులు కంటే దేవుని మాట ఎంతో గొప్పది.
నమ్మకమైన వాడు ఆయన. 100కి 1000% దేవుడు నమ్మొచ్చు, అంత గ్యారంటీ అయింది. అందుకని అబ్రహాము ఆ పరిస్థితుల్లో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి అవిశ్వాసం వల్ల వాగ్దానం గురించి సందేహించలేదండి. దేవుని విశ్వాసతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఈరోజు దేవుని విశ్వాసత, ఆయన నమ్మకత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి ఆయన నిన్ను పవిత్రురాలుగా చేస్తాడు. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నమ్మకత్వం కనిపిస్తుంది అందరూ. అబ్రహాంకి ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఆయన నమ్మకత్వాన్ని చూశాడు అబ్రహాం. అపోస్తులు ఆయన నమ్మకత్వాన్ని చూశారు, అందుకేనండి ప్రకటించారు దేవుని నమ్మకత్వాన్ని. క్రీస్తుని గురించి ప్రకటించారు, ఆయన ప్రేమల గురించి ప్రకటించారు, ఆయన మరణాల గురించి ప్రకటించారు, పరలోకాల గురించి ప్రకటించారు, నిత్య జీవాల గురించి ప్రకటించారు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు నమ్మకమైనటువంటి వాడు. నువ్వు నమ్మే దేవుడు నమ్మకం లేనివాడు కాదు. నువ్వు నమ్మే దేవుడు, నువ్వు ఆశ్రయించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నమ్మకత్వం విశ్వాసత లేనివాడు కాదండి. ఆయన అబద్ధికుడే, విశ్వాసత ఎప్పుడు పోగొట్టుకోడు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు ఆయన 100%. అంతటి నమ్మకమైనటువంటి వాడు దేవుడు. కాబట్టి అబ్రహాములాగా, అపోస్తులాగా దేవుని విశ్వాస్యత లోతుల్లోనికి వెళ్ళి దేవుని విశ్వాస్యతల గురించి, ఆయన వాగ్దానం గురించి అర్థం చేసుకొని నా దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడని కడ వరకు అబ్రహాముల నుంచి జీవించాలి. అబ్రహాం చనిపోయేంత వరకు, మృతతుల్యం అయిపోయేంత వరకు విశ్వాసం ఉంచాడు. నువ్వు కూడా చనిపోయేంత వరకు కూడా దేవుడు నమ్మకత్వాన్ని బట్టి, దేవుని విశ్వాస్యత బట్టి ఏం కలిగి ఉండాలి? ఆయన మీద విశ్వాసం కలిగి జీవించు. నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మీద విశ్వాసం కలిగి జీవించు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఒకవేళ మధ్యలో నువ్వు విశ్వాసం కోల్పోయేవాడు, మధ్యలో నువ్వు నిరీక్షణ కోల్పోయేవాడు, మధ్యలో నీకు ఉన్నటువంటి ఆధారాన్ని వదిలేసే వరకు ప్రభు వచ్చేటప్పుడు నువ్వు పరలోకం ఎత్తబడతావా? ప్రభు వచ్చేటప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటావా? ప్రభు వచ్చేటప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు నీకు వర్తిస్తాయా? వర్తించవండి. ఎందుకంటే ఆయన వదిలేసావు, ఆయన్ని అర్థం చేసుకోలేదు, ఆయన్ను ప్రేమించలేదు, ఆయన వాగ్దానం గురించి, లోతైన ఆయన నమ్మకత్వాన్ని గురించి వదిలేసి ఆయన మీద అపనమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు కనుక ఆయన నేను పరలోకాన్ని తీసుకెళ్ళాలి. కానీ అబ్రహాములాగే మృతతుల్యం అయిపోయినా, చనిపోయేంత వరకు కూడా ఎలాంటి విశ్వాసాన్ని కలిగి దేవుని విశ్వాసాల గురించి, దేవుని నమ్మకత్వాన్ని గురించి, దేవుని వాగ్దానాల గురించి సందేహింపక విశ్వాసం కలిగి దేవుని మహింపరిచాడో, నువ్వు చనిపోయేంత వరకు కూడా దేవుని మహింపరిస్తే, దేవుని గణపరిస్తే, ఆయన వాగ్దానాల గురించి నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన ఎంతటి నమ్మకమైన వాడో, నీతిమంతుడు, ఆయన విశ్వాసత ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకొని ప్రకటిస్తే, ఇదిగో ప్రభు తన వాగ్దానాలను నీ జీవితంలో నెరవేర్చి నేను పరలోకానికి తీసుకొని వెళ్తాను.